ఒక లెటర్ రాయాలన్నా విద్యార్థులు చాట్ జీపీటీని ఉపయోగిస్తున్నారని, ఇది మంచిది కాదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట క్రికెట్ స్టేడియంలో ట్రెస్మా ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్లను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. కాసేపు ఎమ్మెల్యే హరీష్ రావు సరదాగా క్రికెట్ ఆడారు. క్రీడలు ఆడడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడాలని సూచించారు. మీకు ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో హెల్త్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. I have only 3 suggestions with you. Suggestion number 1, మీరు బాగా చదవండి, బట్టి పట్టకండి, విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నంబర్ 1. నంబర్ 2, ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో హెల్త్ కూడా అంత ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్. సో వితౌట్ హెల్త్ దెర్ ఇస్ నథింగ్. When we are in young, we don't understand the value of health. We neglect the health. When we start suffering, then we feel, I have neglected, I did mistake. Appudu feel avuta untam. It is of no use. It will go out of your hands. Nowadays, because of the lifestyles, because of the food habits, in young age, people are getting sugar, BP, and various disorders. See, in India, 30% of the people are having sugar and BP. They don't know that they have sugar, they have BP. They neglect. Suddenly, fine morning, something will go wrong and will miss the children or will miss the people. So my request with you is, please play games. Please give time for sports. Meeru gadgets important anukuntunnaru. Mobiles, laptops, iPads, అవి అవసరమే. కానీ వాటితోని మీరు ఎంతసేపు ఆ గ్యాజెట్స్ను మనం ఉపయోగించుకోవాలి తప్ప దాని ట్రాప్లో మనం వెళ్ళొద్దు. ఆ గేమ్స్ ఆడుతూ ఆ యాక్టివిటీలో మీరు ఎక్కువ టైం పెడితే యూ విల్ స్పాయిల్ యువర్ కెరియర్. అందువల్ల మీరు కొంత టైంను మీకు నచ్చిన స్పోర్ట్, విచ్ ఎవర్ ద స్పోర్ట్ యూ లైక్, యూ ప్లే విచ్ ఎవర్ ద స్పోర్ట్, బట్ యూ మస్ట్ హ్యావ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ కెరియర్, ఇన్ యువర్ ఫ్యూచర్. ఎందుకంటే మెంటల్ స్ట్రెస్ను కూడా తగ్గిస్తుంది, స్పోర్టివ్నెస్ పెంచుతుంది. గేమ్లో మనం సమ్టైమ్స్ వి విన్, సమ్టైమ్స్ వి విల్ లూజ్, బట్ స్టిల్ నీకేమవుద్ది, యూ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు టేక్ ద లాస్ అండ్ అట్ ద సేమ్ టైం విన్. రెండింటిని కూడా తీసుకునేటువంటి మీకు ఆ స్పిరిట్ అనేది మనలో డెవలప్ అవుతుంది, ఫిట్నెస్ అనేది డెవలప్ అవుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది, మెంటల్ ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సమ్టైమ్స్ అది లేకపోతే లైఫ్లో ఏదైనా కోల్పోయినప్పుడు, ఏదైనా నష్టపోయినప్పుడు డిప్రెషన్ పోవడము, సూసైడ్స్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. If you are physically, mentally fit, you will be in a position to face every situation in your career, in your life. So, అందువల్ల స్పోర్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ అండ్ ద లాస్ట్ ఈ మధ్య ఏమైపోయిందంటే, ఒక అప్లికేషన్ రాయమంటే చాట్ జీపీటీని అడిగేస్తున్నారు, సొల్యూషన్ కావాలంటే చాట్ జీపీటీని అడిగేస్తున్నారు, లేదా ఇంకా ఏదన్నా రాకపోతే దాన్ని గూగుల్లో సెర్చ్ కొట్టేస్తున్నారు. అది కాదు కదా. చివరికి ఎట్లయిపోయిందంటే లెక్కలు కూడా గుర్తొస్తలేవు, ఎక్కాలు కూడా గుర్తొస్తలేవు. చిన్నప్పుడు అయితే మేము 20వ ఎక్కం దాకా బట్టి కొడుతుంటివి. మమ్మల్ని టీచర్లు బాగా కొడుతురు. ఏదైనా చెప్పకపోతే 18 5 17 6 టకా చెప్పేవాళ్ళం. ఇప్పుడు అంతా ఏమైనా అంటే గూగుల్ సెర్చ్, ఐప్యాడు, ల్యాప్టాపు ఇదే అయిపోయినాయి. మనం అది చాట్ జీపీటీని అప్లికేషన్ రాయమనడం అట్లా అయిపోతుంది. అందరూ ఏఐని ఎక్కువ వాడుతూ ఉన్నారు. ఇట్ ఈస్ దేర్, ఓకే, బట్ ముందు మనం బాగా ఫిట్ కావాలి. మన టాలెంట్ ఇంప్రూవ్ కావాలంటే ఆ ఏఐలో చాట్ జీపీటీని వాడితే మన టాలెంట్ అనేది ఇంప్రూవ్ కాదు. మీరు ముందు మీరుగా ఎఫెక్టివ్గా మీరు ప్రిపేర్ కావాలి, ఎఫెక్టివ్గా మనం తయారు కావాలి. అప్పుడు అవన్నీ కూడా ఇట్ ఈస్ అన్ యాడింగ్. కానీ దాని మీదనే మనం డిపెండ్ అయిపోతే కష్టమవుతుంది. సో అందువల్ల మీరు ఎక్కువగా దాని మీద డిపెండ్ కాకుండా మీరు డెవలప్ చేసుకోండి, మీ నాలెడ్జ్ డెవలప్ చేసుకోండి, నాలెడ్జ్ బేస్ను విస్తరించుకోండి. దాని మీద బాగా దృష్టి పెట్టాలని పిల్లలందరినీ కూడా కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు మా ట్రెస్మా స్పోర్ట్స్ పెట్టుకోవడం చాలా సంతోషం. పిల్లలకే పెడుతుంటారు కానీ సార్లకు కూడా పెట్టారు కదా, ఎప్పుడు మీకే పెడుతుంటారు. ఈసారి సార్లు కూడా పెట్టుకున్నారు, స్కూల్ టు స్కూల్. ఇట్స్ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఐ కంగ్రాచులేట్ ట్రెస్మా సిద్దిపేట డిస్ట్రిక్ట్. సో దీన్ని ఇంకా బాగా చేయండి. ట్రెస్మా చాలా బాగా చేస్తున్నారు. నాకు సంతోషం ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, మీరు ఫిట్నెస్ మీద, స్పోర్ట్స్ మీద, యోగా మీద, పిల్లల కెరియర్ మీద, పిల్లలకు ఎథికల్ వాల్యూస్ మీద కూడా మీరు బాగా ట్రెస్మా చేస్తుంది. ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీ అందరికీ